మీరు ఎన్టీఆర్ సుజలా పథకంలో నీళ్లు వస్తున్నాయో లేదో తెలియదు కానీ మద్యం షాపుల్లో మటుకు బ్రాండీ సరాలు చాలా బాగా వస్తున్నాయి తెలుగుదేశం ప్రభుత్వం పాలనలో చాలా బలంగా. తెలుగుదేశం పాలనలో నీళ్లు దొరకడం కష్టంగా ఉంది కానీ కష్టంగా ఉంది కానీ మద్యం దొరకడం మటుకు చాలా సులభంగా ఉంది. నీళ్ళల్లో డబ్బులు లేవు, మద్యంలో చాలా డబ్బులు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు మేము ఈ రోజున బాక్సైట్ మైనింగ్ ఆపేశామని చెప్పి. నేను మనుషుల్ని పంపించాను గ్రామ గ్రామాన్ని జన సైనిక వీడియోలు తీసి నాకు పంపిస్తా ఉంటే ఇక్కడే మన నర్సీపట్నం దగ్గర లాటరైట్ పేరు మీద లాటరైట్ ఖనిజాన్ని తవ్వుతున్నామని చెప్పి మళ్ళీ బాక్సైట్ ని తవ్వుతా ఉన్నారు. మరి దీనికి డబ్బులు ఎవరు కడుతున్నారు? దీనికి ట్యాక్సులు పర్మిషన్స్ ఉన్నాయా? మరి ఇది దోపిడీ, ఇది అన్యాయం, అవినీతి కాకపోతే ఏం చెప్పాలి తెలుగుదేశం నాయకులకి, ముఖ్యమంత్రి గారికి? ఏ మూలకెళ్ళు మేము 17,000 కిలోమీటర్లు రోడ్లు వేసామంటారు. సరిగ్గా చేసే రోడ్లు లేవు. ఏ మూలకెళ్ళినా మెయిన్ రోడ్డు తప్ప మిగతా రోడ్లకి వెళ్ళండి, సరిగ్గా రోడ్లు లేవు. రుణమాఫీలు చెప్పారు. ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఆ రోజు రుణమాఫీని మొత్తం రైతులు రుణమాఫీ చేస్తామంటే నా పక్కనున్న అప్పుడు రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీమతి విజయరాజే సింధియా గారు అంటా ఉన్నారు, నిజంగా రుణమాఫీని చేయగలరా అని అడిగారు. నేను చెప్పాను నాకు తెలియదు, నాకు ఆర్థిక వ్యవస్థ మీద నాకు అంత అవగాహన లేదు, మీరు చెప్పండి ముఖ్యమంత్రి కదా అంటే